మీరు స్వీట్స్ తినడం కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? ఫుడ్, చాక్లెట్ క్రేవింగ్స్ అధిగమించడం మీకు చాలా కష్టంగా ఉందా? లేదా తిన్న వెంటనే అయ్యో! ఇంత తిన్నానేంటి అని గిల్టీగా ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియోలో మీకోసం అనేక సూచనలు, సలహాలు నేను ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, నేను డాక్టర్ విశాల్, సైకియాట్రిస్ట్. ఇంపార్టెంట్ థింగ్ పోర్షన్ కంట్రోల్. పోర్షన్ కంట్రోల్ అంటే మనం వాడే బౌల్స్ కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, స్పూన్స్ కానివ్వండి, సపోజ్ పెద్ద ప్లేట్‌లో పెట్టుకున్నాం అనుకోండి మన ఫుడ్‌ని, ఆటోమేటిక్‌గా ఎక్కువ తినడానికి అవకాశం ఉంటుంది. మనం వాడే ప్లేట్ యొక్క సైజు, స్పూన్ యొక్క సైజు, బౌల్ గిన్నెల యొక్క సైజు చిన్నగా ఉన్నట్లయితే పోర్షన్ కంట్రోల్ అంటాం. ఆటోమేటిక్‌గా మన క్యాలరీ ఇంటేక్ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, అన్నిటికంటే నా ఉద్దేశంలో ఇది చాలా ఇంపార్టెంట్. మనం తినే ఆర్డర్. చాలామంది ఏం చేస్తారు, మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఇంట్లో అయినా ఫస్ట్ స్వీట్ తిని స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ అది చాలా పొరపాటు. ఫస్ట్ ఎప్పుడైనా ప్రోటీన్ తినాలి. ప్రోటీన్ అంటే ఎగ్ అవ్వచ్చు, లేదా చికెన్ అవ్వచ్చు, లేదా పనీర్ అవ్వచ్చు. తర్వాత ఫైబర్. ప్రోటీన్, ఫైబర్ అనేవి ఫస్ట్ స్టార్ట్ చేస్తే, ఫైబర్ అంటే పీచు పదార్థం, సలాడ్స్ లాంటి వెజిటబుల్ సలాడ్స్, ఫ్రూట్స్ అలాంటి వాటితో ప్రోటీన్తో స్టార్ట్ చేసి, తర్వాత కార్బోహైడ్రేట్స్ తిని అంటే రైస్, చపాతీ ఇలాంటివి తిని, ఫైనల్గా డెజర్ట్ అంటే స్వీట్ డిష్ తిన్నట్లయితే మీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ సడన్గా స్పైక్ అవ్వడం, లేదా సడన్గా స్పైక్ అయిన ఎనర్జీ లెవెల్స్ వెంటనే క్రాష్ అవ్వడం ఇలాంటివి లేకుండా స్టడీ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. అట్లాగే మీ బ్లడ్ షుగర్ స్టేబుల్గా ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ స్టేబుల్గా ఉంటూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ కనుక మీరు ఫాలో అయినట్లయితే ఆటోమేటిక్గా మీ కార్బోహైడ్రేట్ ఇంటేక్ లేదా మీ స్వీట్ క్రేవింగ్ ఇవన్నీ కూడా బాగా కంట్రోల్లో ఉంటాయి. దీనివల్ల మీ ఎనర్జీ లెవెల్ స్టేబుల్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి, మీ షుగర్ లెవెల్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి, మీ వెయిట్ కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఈ స్ట్రాటజీస్ అన్ని ఫాలో అవ్వండి. అట్లాగే ఇంకేమన్నా మీకు మంచి సూచనలు ఉంటే కామెంట్ బాక్స్లో కింద తెలియజేయండి.